ఇక్కడికి వచ్చిన మెథడాలజీ జిఎస్టిపి ఎస్టిమేట్స్ మీకు ఒకసారి మెథడాలజీ కూడా అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. బ్రీఫ్గా చెప్తాను. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవంబర్ 28th రిలీజ్ చేశారు. మనం డిసెంబర్ 7th మనం రిలీజ్ చేస్తున్నాం. నిన్న చేయాలి, నిన్న హాలిడే, ఈరోజు చేశాం. ఇక్కడ Q2 జూలై సెప్టెంబర్ 25-26 జిఎస్టిపి ఎస్టిమేట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కసారి క్వార్టర్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డేటా అట్ బోత్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైసెస్ రిలీజ్ చేస్తాం. ది రిలీజ్ ప్రొవైడ్స్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ April to September gross value added estimates covering broad sectors wise year on year percentage changes for GSTP for 24-25 to 25-26 ఇవన్నీ కంపేర్ చేసి చెప్తున్నాం. ఇక్కడ కొంతమందికి డిఫరెన్స్ ఏంటి జీవీఏకి అండ్ జిఎస్టిపి అని కూడా కొంచెం అనుమానాలు ఉంటాయి. జిఎస్టిపి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్. మనం ఇచ్చే సబ్సిడీస్ అన్ని కూడా తీసేసి ట్యాక్సెస్ యాడ్ చేసి గ్రాస్ వాల్యూ యాడ్ చేసిన దాన్ని బట్టి చేస్తారు. దట్ ఈజ్ వాట్ వి కాల్ జిఎస్టిపి. నెక్స్ట్ ఇక్కడ బెంచ్ మార్క్ ఇండికేటర్స్ మెథడ్ ఎట్లా చేస్తామంటే క్వార్టర్ టు క్వార్టర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం ఇది చేస్తాం. సెక్టర్ స్పెసిఫిక్ డేటా సోర్సెస్ ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఫిషరీస్ ఈ డేటా తీసుకుంటాం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మైనర్ మినరల్ ప్రొడక్షన్, ఆల్ ఇండియా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్, అదేమాదిరిగా జనరేషన్ కన్జంప్షన్ ఫిగర్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవన్నీ తీసుకొని ఇండస్ట్రీ డేటా కాంపోనెంట్ చెప్తాం. సర్వీస్ సెక్టర్ వచ్చినప్పుడు ఎంప్లాయింగ్ డైవర్స్ ఇండికేటర్స్ ఇంక్లూడింగ్ టూరిజం, నెంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్, ప్యాసింజర్స్, కార్గో, ట్రాఫిక్ ఇవన్నీ కూడా తీసుకొని బ్యాంక్ డిపాజిట్స్ అన్ని తీసుకొని చెప్తారు. ఫైనల్ గా ప్రీవియస్ ట్రెండ్స్ ఆర్ యూటిలైజ్డ్ అలాంగ్ విత్ డేటా రిలీజ్డ్ బై ది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, ఫారెస్ట్రీ, లాగింగ్, రైల్వేస్, కమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలా వరకు అంత డెప్త్కి పోరు, మీరు ఏదో రాసేస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ సో దట్ పీపుల్ షుడ్ హ్యావ్ ఐడియా. ఒకసారి అనిపిస్తుంది నేను చాలాసార్లు చేసిన, ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా చేయలేదు కూడా, చేస్తారని ఆశిస్తున్నా. కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాలు, కేంద్రం కూడా. ఇక్కడికి వచ్చేప్పుడు జూలై సెప్టెంబర్ ఎస్టిమేట్స్ Q2 ఇక్కడికి వస్తే మీరు చూసినప్పుడు ఇక్కడ క్లియర్గా 24, 25, 26 ఎస్టిమేట్స్ మీరు చూస్తే అగ్రికల్చర్ 1,13,441 కోట్ల రూపాయలు అగ్రికల్చర్లో ఆదాయం. అది 14.28% ప్రీవియస్ ఇయర్ 23-24కి. ఇంకొక పక్కన ఈ ఇయర్ వచ్చే కొందికి 1,25,577 కోట్లు ఈ హాఫ్ ఇయర్లో, ఈ క్వార్టర్లో 10.7% గ్రోత్ వచ్చింది. దీనికంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.8% మాత్రం వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 77,053 కోట్ల రూపాయలు, 2.78 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అది 86,456 కోట్లు వచ్చింది, 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం. అది ఇంకా రాను రాను పెరుగుతుంది, అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్కి వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30.
మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 పెరిగారు. ఇది కరెంట్ ప్రైసెస్లో. దగ్గర 2.6% పైన పెరిగాం. జిఎస్టీపీలో చూస్తే లాస్ట్ టైం 10.17, ఈసారి 11.28, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. నెక్స్ట్, ఇవి వేరియస్ సెక్టర్స్ మీరు చూసినప్పుడు ఎట్లా పెరిగిందని చూస్తే అగ్రికల్చర్ దగ్గర 10.70 పెరిగాం. ఇంకొక పక్క ఆల్ ఇండియా అగ్రికల్చర్ 1.8% పెరిగారు. అగ్రికల్చర్ సెక్టర్ చూసి జీబీఏ గ్రోత్ రేట్ 11.43. ఫిషింగ్ అండ్ అగ్రికల్చర్ 26.27. అక్వాకల్చర్లో మన ఇచ్చిన ₹1.50 అవన్నీ పనిచేశాయి. బాగా రైతులు కష్టపడుతున్నారు, పెరిగింది. ఇక్కడ చూస్తే ప్యాడీ 24% పెరిగింది. 2.93 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది. కాటన్ 31% పెరిగింది. ఫ్రమ్ 0.22 ఎల్ఎంటీ నుంచి 0.30 ఎల్ఎంటీకి పెరిగింది. బనానా 151% పెరిగింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ కొంచెం లాభాలు వచ్చే కొద్దిగా అందరూ బనానాకి వెళ్ళిపోయారు. అందుకే చూస్తే 1.25 ఉంటే 2.34 lakh మెట్రిక్ టన్స్కి వచ్చింది. 14,85,000 మెట్రిక్ టన్నులు ఉంటే 37,31,000 మెట్రిక్ టన్నులకి వెళ్ళిపోయింది. హైయెస్ట్ వెళ్ళిపోయింది. దానికి టెకామిన్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు అవన్నీ చూసుకొని ముందుగానే సెర్చ్ చేసి మార్కెటింగ్ అవెన్యూస్ ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదర్ క్రాప్స్ కూడా గోవా, బటావియా ఇవన్నీ చూస్తే 87.2%. ఫిషరీస్ ప్రాన్ 27%, అదే మరి ఫిష్ 17% పెరిగింది. లైవ్ స్టాక్ యానిమల్ మీట్ 8%, అదే మరి ఎగ్స్ వచ్చి 6.7% పెరిగింది. ఈ విధంగా ఏదేది ఎట్లా చేస్తున్నామో కూడా అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్